రెడ్డిగా కృష్ణా జిల్లాలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. పామర్రు దిగమర్రు జాతీయ రహదారిపై విద్యుత్ స్తంభాలు నేలకూలిపోయాయి. పామర్రు గాంధీ ఆశ్రమం నుంచి జాతీయ రహదారిపై 9 చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. రహదారిపైనే స్తంభాలు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. విద్యుత్ తీగలు రోడ్లపై వేలాడడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం స్క్రీన్ లో. విద్యుత్ సరఫరా బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మనం చూసాం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది. 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ కూడా నిన్న ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మనం కూడా క్లియర్ కట్ గా చూపించాం కూడా ఎటువంటి కండిషన్ ఉంటుందని. మొత్తం 9 చోట్ల ఈ విద్యుత్ స్తంభాలు వరుసగా నేలకూలినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరి పునరుద్ధరణ పనులు ఎప్పుడు జరుగుతున్నాయనేది తెలుసుకుందాం మా ప్రతినిధి కాంతి ద్వారా. రెడ్ కాంతి, ఒక పక్క ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఎక్కడ విద్యుత్ సంబంధించి సమస్యలు లేకుండా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురైనా వెంటనే దాన్ని రెక్టిఫై చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్తున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 9 చోట్ల విద్యుత్ స్తంభాలు వరుసగా నేలకూలినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి, ఎప్పుడు దీన్ని క్లియర్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తోంది? మోందా తుఫాను ఎఫెక్ట్ ఎక్కువగా మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా కృష్ణా జిల్లాలో ఎక్కువ ఎఫెక్ట్ ఉందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే భారీగా వర్షము అలాగే ఈదురు గాలులు ఉండడంతో దాదాపు హైవే పైన ఉన్నటువంటి పెద్ద చెట్లు అలాగే విద్యుత్ స్తంభాలు కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా లేక నాగాయలంక పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకి సంబంధించి అధికారులతోటి ఎప్పటికప్పుడు సమీక్షలు చేపడుతున్నప్పటికీ కూడా ఏదైతే ప్రకృతి అంటే ఒకవైపు వర్షం పడుతుండడము అలాగే ఈదురు గాలులు ఉండడంతో పనులు చేయడానికి కూడా కొంత ఆటంకం ఏర్పడుతా ఉంది. ఈ నేపథ్యంలో నేలకూలినటువంటి చెట్లు విద్యుత్ స్తంభాలను తీసి హైవేస్ పైన పడిపోవడంతో కొంత ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా ఎవరిని కూడా అంటే అత్యవసర పనులు మినహా ఎవరు కూడా బయటకు రావద్దు అని చెప్పి ప్రభుత్వం సూచనలు చేస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. విద్యుత్ సరఫరా కోసం అంటే నిన్న సాయంత్రం నుంచే నాగాయలంక పరిసర ప్రాంతాలు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఒకవైపు ఈదురుగాలులు వర్షంతో పాటుగా పవర్ కూడా లేకపోవడము, ఫోన్ ఛార్జింగ్స్ లేకపోవడం, వీటితోటి వారికి సంబంధించిన వారు బయట ఉన్న వారు కూడా ఎలా ఉన్నారు అనే క్షేమ సమాచారం తెలుసుకునే దానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. అయితే విద్యుత్ సరఫరాకు కావాల్సినటువంటి ఏదైతే అంతరాయం లేకుండా ముందుకు తీసుకువెళ్ళడానికి యంత్రాంగం పనిచేస్తున్నప్పటికీ కూడా కొంత వర్షము గాలులు ఉండడం వల్ల పనులకు కొంత ఆటంకం ఏర్పడుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరితగతిన ఆ పనులు చేపట్టడానికి కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.